ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ స్విమ్మింగ్ అంటే ఇష్టం అన్నారు కదా, ఏంటి 4-5 గంటలు అలాగా తేలిపోయి ఒక ఆసనం వేసి ఉండిపోతారంటే స్విమ్మింగ్ పూల్లో? అంటే మాకు ఇది మా పూజలలో వామాచారంలో కొన్ని పూజలు ఉంటాయి. ఆ పూజలకి ఏంటంటే మేము ఏ వ్యక్తికైతే మంచి జరగాలని చెప్తామో, అంటే వామాచారంలో చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. అప్పుడు అది చెడు చేస్తే అది బ్లాక్ మ్యాజిక్ అయిపోతుంది, చేతబడి అయిపోతుంది కదా సార్? చేతబడి అంటే దాని ఉద్దేశం ఏంటంటే, చేతబడి అనేది తప్పు, దాని పదం తప్పు. చేతబడి అంటే జనరల్గా మనకు చేతబడి అనేది దట్ ఈస్ ఏ క్రియేచర్, అంటే అది నిజంగా చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు లేరు. జనరల్ గా మనకు చేతబడులు జరుగుతున్నాయని చేతబడి బాణామతి అనేది చేసేవాళ్ళు లేరు. సో మన దగ్గర ఉన్నది సత్కాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. సత్కాలు పెట్టేవాళ్ళు అంటే ఉదాహరణ నువ్వు చూస్తుంటావు, 3 రోడ్ల కూడలిలో కొబ్బరికాయ, నిమ్మకాయలు, గుడ్లు, ఇవి సత్కా అంటారు. వీటిని జనరల్ గా మనకు జరిగిన చెడును తీసేసి అక్కడ పెడతారు. దాని మించి ఎవరు దాటితే వాళ్ళకి అది అంటుకుంటుంది. సో నేను అవి తీసేయడంలో నెంబర్ 1. సో అలాంటివి నేను చేతబడి బాణామతి చేసినా నేను తీయగలుగుతాను. నేను ప్రయోగాలు ప్రయోగం నీకు తెలిసిన ప్రయోగము నువ్వు చేతబడి బాణామతి అన్నావు కదా, కాదు. మార్జాల తంతు అంటే పిల్లితో చేతబడి చేస్తారు, ప్రయోగం నాట్ చేతబడి, ప్రయోగం. మూషిక తంతు ఎలుకతో చేస్తారు, పక్షి తంతు పక్షితో చేస్తారు, యాపిల్తో చేస్తారు. ఇదంతా చెడే. చాలా వరకు చెడి ఎక్కువ. ఇది బాగా నార్త్ ఇండియా, మనం కలకత్తాలో చూస్తాం. మందు పెట్టడం అంటుంటారు, మందు పెడతారు. జనరల్ గా మందు పెట్టడం, నథింగ్ బట్ అది కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో చేసి ఒక వ్యక్తిని మనం వశీకరణ చేసుకోవాలంటే కొన్ని సాంప్రదాయాల్లో చేస్తారు. అది ఉందా సార్? ఇప్పటికి రన్ అవుతుందా మందు? వికటిస్తున్నాం మేము, అది మనం దాన్ని మీరు చేస్తారా? మందు వికటించేలాగా మందు తీపిస్తా. అది నిజమేనా సార్? మందు పెడతారా సార్? పాలల్లో పెడతారు, బంగులో పెడతారు, మటన్లో పెడతారు, మటన్ లివర్లో పెడతారు. ఎందుకంటే లివర్ లాగా కనిపిస్తుంది. సో మటన్ లివర్లో పెడతారు జనరల్గా. సో అందుకనే మనం ఏమంటామంటే చికెన్ తినండి కానీ బయట మటన్ తినకండి అని చెప్తాం చాలా మందికి. సో ఈ మధ్య కాలంలో ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు అని వింటున్నాం. అది ఎట్లా ఇంట్లో వాళ్ళే చేస్తారు అనేది, మరి ఇంకా అదేలా తప్పించుకుంటే బయట తినడమే బెటర్ కదా. దానికి విరుగుడు తెలిసిపోతుంది, మనిషి బక్కగా అవుతాడు. వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మనల్ని అపోజ్ చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి తిట్టంగానే కొట్టడానికి వస్తాడు మీదికి. అంటే వాళ్ళని ఏమన్నా అంటే వాడు తట్టుకోలేడు, అంటే వశపరుచుకోవచ్చు ఎదుటి మనిషిని అంటారు. సో ఇలాంటివి వాడినప్పుడు కక్కించడము, మోషన్లో పోయేటట్టు చేయడం సహజం అవన్నీ. సో అది చేస్తాము. సో ప్రయోగాన్ని నివారణ చేయగలిగిన వాడిని నేను. ఎందుకంటే నా మా నాన్న నాకు నేర్పించింది ప్రయోగ నివారణ. నేను ఎక్కువ ప్రయోగ బాధ నివారణ చేస్తుంటాను. ఎంత పెద్ద ప్రయోగ నివారణ ఎవరైనా చెడు ప్రయోగాలు ఇప్పుడు చేసినవి మ్యాజిక్ ని బ్లాక్ మ్యాజిక్ ని తీసేయడం నా ఫస్ట్ ప్రయారిటీ. సో దీంట్లో మా ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది, మాకు కూడా సమస్యలు వస్తాయి. అయినా ఐ డోంట్ కేర్. నన్ను నమ్ముకున్న వాడికి ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశం. సెలబ్రిటీ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి ప్రయోగాల నుంచి విముక్తి కల్పిస్తూ ఉంటారు. చాలా యాక్చువల్గా సార్ మీ దగ్గర ఏంటి ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయలేదు నాకు. సెలబ్రిటీలు అయ్యాక మీ దగ్గరకు వస్తున్నారా? మీ దగ్గరకు వచ్చాక వాళ్ళు సెలబ్రిటీలు అవుతారు? సెలబ్రిటీలు అయినాక నా దగ్గరికి ఎందుకు వస్తారు? మనకు అవసరం కూడా లేదు. నా ఫోన్కి ఇసుకోగాని నేను నాతో వానికి పని ఏముంటుంది? చాలా మంది చెప్పుకోరు కూడా, ఇష్టపడరు. అవును చాలా మంది. కానీ కొన్ని చూసాం సార్ ఈ మధ్య పెద్ద పెద్ద వాళ్ళు చాలా బాగా సెటిల్ అయ్యారు. అంటే కాదు తల్లి, ఇట్లా నీకు తెలిసిన ఇప్పుడు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నీకు తెలిసిన 3 ఉంటారు, అట్లా 3000 మంది ఉంటారు బయట. నేను కూడా వస్తే నన్ను సెలబ్రిటీని చేస్తారు, నమ్మకం ఉండాలి అంతే అంటారు కదా. అంతేనా సార్? నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీ కదా, అయిపోయాను. సెలబ్రిటీ అంటే దాని అర్థం ఏంటంటే 10 మందికి తెలియడం, గుర్తింపే సెలబ్రిటీ అంతే. జనాల యొక్క గుర్తింపే సెలబ్రిటీ. అంటే సెలబ్రిటీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా మీ దగ్గరకు వస్తుంటారు. 100% వస్తారు. అంటే దానికి నీ కష్టం కూడా ఉంది. నేను ఏమంటా అంటే 88% మాత్రమే దైవికమైన శక్తి నీకు సహాయపడుతుంది. 12% నీ స్వయంకృతం ఉంటుంది. 12% మనం కష్టపడితే చాలు, 88% దేవుడు చూసుకుంటాడు. అందుకనే దానికి ఒక సామెత ఉంది, గాలిలో దీపం పెట్టి దేవుడా అనొద్దంట, దేవుడా దీపం కాపాడు అనొద్దంట. ఈ 2 చేతులను అక్కడ పెట్టు అన్నాడు. నీ ప్రయత్నం 88% గాలి కంట్రోల్ చేస్తాడు. సో ఇక్కడ కూడా అంతే, నువ్వు కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి రావడమే, కష్టపడడమే నీ యొక్క ప్రయత్నం. మిగిలిందంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వు కష్టపడకుండా నేను కంఫర్టబుల్ జోన్లు ఉంటా, నేను కొట్లాడా, నేను ఎవరితో పోను, నేను ఇంటి పక్కోడు తిడితే ఇంటి పక్కోడు తిడితే ఏడుస్తా, ఇంటి ముంగటోడు తిడితే ఏడుస్తా, నా గురించి ఎవడో ఫేస్బుక్ లా కామెంట్ పెట్టంగానే ఏడుస్తా అంటే నువ్వు బయటికి రావు. నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఏం ఆలోచన చేయాలి అంటే, నేను ఒకటే చెప్తా సమాజానికి, ఆర్టీసీ బస్సులో కూర్చొని ఏడవడం కంటే BMW కార్లో కూర్చొని ఏడవడం గొప్పది అని నమ్మేటువంటి వ్యక్తి వేణుస్వామి. సో మీరు ఏడవండి,
కానీ బిఎండబ్ల్యూలో కూర్చొని ఏడవండి, బెంజ్ కార్లో కూర్చొని ఏడవండి, నేను యాక్సెప్ట్ చేస్తా, సంతోషపడతా. ఓకే. కానీ ఆర్టీసీ బస్సులను 2 వీలర్ మీద కూర్చొని ఏడవకండి. ఆ ఏడ్చేది ఏదో పెద్ద కార్లో కూర్చొని లగ్జరీ కార్లో కూర్చొని ఏడవండి అని చెప్తున్నాను. ఓకే. సో ఇందాక వామాచారంది స్విమ్మింగ్ది ఏదో పరిహారం. అదే వామాచారం ఏంటంటే పరిహారం ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి సంబంధించి కొన్ని మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన పూజలు ఉంటాయి. ఆ పూజలు చేసినప్పుడు మనం కొన్నిసార్లు ధ్యానం చేయాల్సి వస్తుంది. ఆ వ్యక్తికి సంబంధించి అంటే వాటర్లో ధ్యానం మీద పడుకొని ఆ వ్యక్తికి సంబంధించి ఈ పలాంది మంచి కోసం ఆ పూజ చేస్తున్నాడు, అది జరగాలి ఆయనకు అని చెప్పేసి ఆ బాధ్యత తీసుకున్న వ్యక్తిగా నేను ఆ నీళ్ళ మీద ఫ్లోట్ అవుతూ ఒక మంత్ర జపం ఉంటుంది. ఇప్పుడు కామాఖ్య బగాలముఖి అమ్మవారు ఉంది, ఆ బగాలముఖి సంబంధించి ఓం శ్రీ బాలముఖి సరదుష్టానం వాచముఖం పదం సంభయజిహ్వాం కిలయ బుద్ధి వినాశహీం ఓం స్వాహ అంటే ఆ వ్యక్తి ఏం జరగాలి. ఆ వ్యక్తి ఇప్పుడు ఉదాహరణ నీ శత్రువు ఉన్నాడు, నీ శత్రువు అంటే నీకు ఎన్ని రకాల శత్రువులు ఉంటారు, చాలామంది శత్రువులు ఉంటారు. ఈ శత్రువులు అనేది నార్మల్ శత్రువులు వేరే, మనల్ని టార్చర్ పెట్టే శత్రువులు వేరే. మనల్ని టార్చర్ పెట్టే శత్రువుల కోసమే మనం ప్రయోగం చేస్తాం, మనం పూజలు చేస్తాం. మనం టార్చర్ పెట్టే ఇప్పుడు ఉదాహరణ నీ ల్యాండ్ కబ్జా చేసినప్పుడు కూడా నీకు శత్రువే, అలా నువ్వు గెలవాలని పూజ చేస్తాం. అర్థమైంది కదా. అట్లనే నిన్ను ఒకడు నీకు బాగా నరకంగా చూపిస్తున్నాడు. కొంతమంది ఉదాహరణ డివోర్స్ కావాలనుకునే భార్యకు భర్త శత్రువు, అంతే. అర్థమైందా. సో శత్రువు అనేటువంటి ఒక నిర్దిష్టమైన పద ప్రమాణం ఏం లేదు. సో శత్రువు మారుతూ ఉంటాడు. సో యాచక శత్రువు, బిచ్చగానికి బిచ్చగాడు శత్రువు అట. అట్లా ఏ వృత్తిలో ఉండేవాళ్ళు ఆ వృత్తిలో శత్రువులు. ఉదాహరణ బాలీవుడ్ తీసుకుంటే ప్రతి హీరోయిన్ ఆల్మోస్ట్ ఆల్ 90% బ్లాక్ మ్యాజిక్ బాలీవుడ్లో జరుగుతుంది. సో నేను ఎక్కువగా రెమెడీ చేసేది బాలీవుడ్కి చేస్తాను. ఎందుకంటే బాలీవుడ్లో అసలు ఆల్మోస్ట్ ఆల్ 90% హీరోయిన్లు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. హీరోయిన్లు చేస్తారా? హీరోయిన్లకి చేస్తారా? హీరోయిన్లు అపోజిట్ హీరోయిన్లకి చేస్తారు. ఒక హీరోయిన్ ఏం చేస్తుంది అంటే ఆ హీరోయిన్ ఎదగకుండా బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. సిరీస్లే వచ్చినాయి కదా, రాజ్ 1, 2, 3 అవును, మొత్తం వాటి మీద లాస్ట్ నీళ్ళతో ప్రయోగం చేస్తారు, ఒక నీటితో ప్రయోగం చేస్తారు. సో నేను అనేది అదే చెప్తున్నా. సో బాలీవుడ్లో మొత్తం బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ ఉంటుంది, విపరీతమైన బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది బాలీవుడ్లో, అసలు భయంకరంగా ఉంటుంది. సో అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేయించుకున్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు తీయించుకోవడానికి. చాలా వరకు ఏమనుకుంటారంటే వేణుస్వామి తెలుగు స్టేట్స్, నేను ఎక్కువ తెలుగు స్టేట్స్ కంటే సెలబ్రిటీలు నా దగ్గరకు వచ్చేది కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండ్ బాంబే. సో ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా దగ్గర చాలా ఎక్కువ వస్తారు. తెలుగు వాళ్ళు సెలబ్రిటీలు చాలా తక్కువ. అంటే సెలబ్రిటీలో కొంతమంది భయం ఏముంటుంది అంటే కొంతమంది చేసే అడావిడి వల్ల వేణుస్వామి దగ్గరికి పోతే మనల్ని ఎవరైనా చూస్తాడేమో, అంటే రాంగ్ రెప్యుటేషన్ వచ్చేసింది అని భయపడుతుంటారా, బాధపడుతుంటారా ఎప్పుడైనా? అలా ఏముండదు. ఏం లేదమ్మా, నేను అసలు అదే చెప్తున్నా, నేను పట్టించుకోనవన్నీ. నేను అసలు ఇప్పుడు నేను ఒకటే నమ్ముతా. నేను ఎట్లా నమ్ముతా అంటే ఇప్పుడు నేను ఉదాహరణ నేను మా అమ్మను ఒక హాస్పిటల్కి తీసుకుపోతున్నా లోపలికి. మా అమ్మ కండిషన్ సీరియస్గా ఉంది, హాస్పిటల్ తీసుకుపోతున్నా. నేను తీసుకుపోయేటప్పుడు పక్కన డెడ్ బాడీ మీద ముసుగు కప్పి తీసుకొస్తారు బయటికి. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఒక పేషెంట్ చచ్చిపోయింది కాబట్టి మా అమ్మ కూడా చచ్చిపోతుంది, వీడు వేస్ట్ కాడు ఈ హాస్పిటల్ వాడు అని నేను వెనక్కి రావాలన్నా లోపలికి పోవాలన్నా? లోపలికి వెళ్ళాలి. దేవుడు హాస్పిటల్ నమ్ముకొని తలకాయనోడు ఏం చేస్తాడు, లోపలికే పోతాడు. సపోజ్ అట్లా కాకుండా బయటికే తీసుకుపోయింది అనుకో, తల్లిని చచ్చిపోతుంది కదా. నేను అంతే, నా దగ్గరికి నువ్వు రాకపోతే నాకు వచ్చిన నష్టం ఏం లేదు, వేరేటోడు వస్తాడు. నా దగ్గరికి నువ్వు రాకపోతే వేరేటోడు వస్తాడు. నా దగ్గరికి కొంతమంది మేధావులు